వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. ఆ చర్చ ఏంటంటే వైసీపీలోకి జేసీ పవన్ రెడ్డి అని. జేసీ కుటుంబం అంటే రాయలసీమలో ఒక పేరున్నటువంటి కుటుంబం, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందినటువంటి జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని జేసీ కుటుంబం ఎక్కడా ఖండించలేదు. వైసీపీ కూడా తమ పార్టీలోకి జేసీ కుటుంబీకులు రావటం లేదనేది ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి ఈ ప్రచారానికి ఒక బలం చేకూరుందని చెప్పాలి మనం. ఇక డెప్త్లోకి వెళ్తే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలను తమదైనటువంటి స్టైల్లో నడిపినటువంటి నాయకులు. మరి అన్నదమ్ములిద్దరూ 4 దశాబ్దాల పాటు రాయలసీమ రాజకీయాల్లో తమదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో, అత్యంత సీనియర్ లీడర్. ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళారు. ఇక ఆ తర్వాత ఆయన రాజకీయాలకు సెలవు ప్రకటించారు. కాస్త వయోభారంతో ఆయన సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. 80 సంవత్సరాలు పైబడినటువంటి పరిస్థితి ఉంది జేసీ దివాకర్ రెడ్డి గారికి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు అన్నచాటు తమ్ముడుగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మరి దివాకర్ రెడ్డి ఫామ్లో ఉన్నప్పుడు జిల్లాలో తాను కూడా ఏమాత్రం తక్కువ కాదు అనే రీతిలో ఆయన కూడా రాజకీయాలు నడిపాడు. ఈ రోజుకి కూడా వయసు పైబడినప్పటికీ కూడా ప్రత్యర్థి పార్టీలను సై అంటే సై అంటా ఉన్నాడు. మరి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనీయకుండా భీష్మించుకొని కూర్చున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా గెలిచారు. ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా గెలిచినట్టే లెక్క. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద 3 మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దర్శి, అదేవిధంగా తాడిపత్రి, సో ఇలాంటి మున్సిపాలిటీలు తెలుగుదేశం కైవసం చేసుకుంది. అంటే వారి యొక్క వ్యక్తిగత చరిష్మ అని చెప్పాలి. ఇక్కడ తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అనే కన్నా జేసీ కుటుంబం యొక్క వ్యక్తిగతమైనటువంటి చరిష్మ అని చెప్పాలి. ఎందుకంటే తాడిపత్రిని మరి పెద్ద ఎత్తున డెవలప్ చేశారు జేసీ బ్రదర్స్. మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. మరి అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి దివాకర్ రెడ్డి గారికి అన్నదమ్ముల మధ్య ఏదైనా రాజకీయ విభేదాలు ఉన్నాయా అనేటువంటి ఒక అనుమానం కూడా కలక్కమాందు. ఎందుకంటే ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఆ ఇద్దరు వారసులు. జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు జేసీ పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి. ఈయన అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే మరి జేసీ పవన్ రెడ్డి ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ పదవి లేదని చెప్పాలి. మరి జేసీ పవన్ రెడ్డి కూడా రానున్న రోజుల్లో రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. తాను అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో జేసీ పవన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జేసీ పవన్ రెడ్డికి అనంతపురం పార్లమెంటు సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్లో వాళ్ళకి నడిచింది, కానీ ఇది తెలుగుదేశం పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలు అంటే జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లాలో వారు ఆడిందే ఆట పాడిందే పాట. కానీ ఇప్పుడు అవేమీ నడవు. ప్రాంతీయ పార్టీలో అధినేత మాటే శిరోధార్యం. సో ఒక కుటుంబానికి ఒకటే టికెట్, ఇక ఎక్కడో 100కో కోటికో కుటుంబానికి 1-2 టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ కుటుంబానికి కూడా 2-3 టికెట్లు ఇచ్చే పరిస్థితి ప్రాంతీయ పార్టీలో అస్సలు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే నియోజకవర్గాల్లో చాలామంది ఆశావాహులు పెరిగిపోయారు, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు పెరిగిపోయారు. సో కాబట్టి జేసీ కుటుంబంలో కూడా ఒక్కరికే టికెట్ తెలుగుదేశంలో. సో కాబట్టి జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేసీ పవన్ రెడ్డి గారు, వీరిద్దరూ కూడా కలిసి చదువుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో
వారిద్దరూ ఒకటే స్కూలు ఒకటే కాలేజీలో చదివారని, జగన్ తనకు జూనియర్ అని చెప్పారు. సో ఆయన జగన్ అనే పిలుస్తారు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే తనకన్నా జూనియర్. ఇద్దరు తండ్రులు రాజకీయాల్లో మరి రాయలసీమ జిల్లాల్లో కీలకమైనటువంటి నేతలు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఏమాత్రం తీసిపోయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జేసీ పవన్ రెడ్డి గారికి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. మరి ఆ మధ్యకాలంలో కాస్త వారిద్దరి మధ్య ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు. ఎందుకంటే ఆ రెండు కుటుంబాలు, వైఎస్ కుటుంబం కానీ జేసీ కుటుంబం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఒకరినొకరు గొడవపడి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్న సందర్భం లేదు. వైఎస్ కుటుంబం జేసీ కుటుంబం రాయలసీమ రాజకీయాల్లో వారు కలిసిమెలిసే ఉన్నారు. సో కాకపోతే పరిటాల కుటుంబానికి జేసీ కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు సాగిందనేది అదొక చరిత్ర. సో కాబట్టి వైఎస్ కుటుంబానికి జేసీ కుటుంబానికి రాజకీయ వైరుధ్యం కానీ విభేదాలు కానీ ఏమీ లేవు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి జేసీ పవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థనని ఏమైనా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? సో అసలు ఈ లోపు ఏమైనా మాట్లాడుకున్నారా? ఎందుకంటే వారిద్దరు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మరి జేసీ పవన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసే ఉంటారు. ఎందుకంటే జేసీ కుటుంబం, బలమైన జేసీ కుటుంబం, అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పే కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారికి బలం అవుతుంది కానీ బలహీనత కాదు. సో కాబట్టి జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతపురం ఎంపీగా 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లయితే బలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు బలపడటానికి ప్రధాన కారణం అటు జేసీ కుటుంబం ఖండించట్లేదు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధిష్టానం ఖండించట్లేదు. సో కాబట్టి మొత్తానికి వైసీపీలోకి జేసీ పవన్ రెడ్డి చేరిక మరి ఏ మేరకు మరి ఖరారవుతుందో వేచి చూద్దాం. అదేవిధంగా మరి ఇద్దరు అన్నదమ్ములు మరి ఒకరు టీడీపీలో మరొకరు వైసీపీలో ఉంటే ఖచ్చితంగా అధికారం తమ చేతుల్లోంచి దాటి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదని కూడా అనుకోవచ్చు. అదేవిధంగా మరి ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా మరి ఆనాడు సొంత అన్నదమ్ములు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి, సో వాళ్ళకున్న అండర్స్టాండింగ్ కజిన్స్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరికి ఉండే అవకాశం లేదు. సో కాబట్టి ఆ విధంగా రాజకీయ పొరపత్యాలు కూడా వచ్చుండొచ్చు, కుటుంబంలో విభేదాలు తలెత్తేనే ఉండుండొచ్చు. సో కాబట్టే తాము వైసీపీలోకి వెళ్ళి తమ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసుకునేటువంటి ఆలోచనలో జేసీ పవన్ రెడ్డి ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చ.